శ్రీమాత్రే నమః. వారాహి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారి పూజని ప్రతినిత్యం చేసుకునే వాళ్ళకి అష్టోత్తర శతనామం చదవడానికి ఇబ్బంది పడేవాళ్ళు, నోరు తిరగకుండా ఉండేవాళ్ళు, వాళ్ళ కోసం అమ్మవారి 12 నామాలు మహామహిమాన్వితమైన ఉన్నాయని చెప్పాం కదా. ఆ 12 నామాలని ఇప్పుడు మనం చూద్దాం. ఈ 12 నామాలు బ్రహ్మాండ పురాణంలోనే ఉత్తరఖండంలో మనం ఎక్కడైతే లలితా సహస్రనామాన్ని చదువుతున్నామో ఆ లలితా సహస్రనామాన్ని చెప్పినటువంటి హయగ్రీవ స్వామి ఈ వారాహి ద్వాదశనామ స్తోత్రాన్ని కూడా అదే లలితోపాఖ్యానంలో మనకి చెప్పడం జరిగింది. 17వ అధ్యాయంలో చెప్పారు బ్రహ్మాండ పురాణంలో లలితోపాఖ్యానంలో. అది ఇప్పుడు మనం చూద్దాం. ఇవి అమ్మవారి 12 నామాలు. ఈ 12 నామాల్లో అమ్మవారి యొక్క శక్తి యొక్క గుణాలన్నీ కూడా, ఆ తల్లి లక్షణాలన్నీ కూడా 12 నామాల్లోనే చెప్పేశారు మనకి హయగ్రీవ స్వామి వారు. అందుకే ఇది అంత శక్తివంతమైంది. ఈ 12 నామాలని మీరు చదివేశారనుకోండి, అమ్మవారి యొక్క ఆవిర్భావం నుంచి తన యొక్క స్థానము, తన యొక్క గుణగణాలు మొత్తాన్ని కూడా చెప్పేసినట్లే. ఆ తల్లి అనుగ్రహంతో మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఎప్పుడైనా సరే ఈ 12 నామాల విశిష్టాన్ని తెలుసుకుందాం. ముందు ఈ 9 రోజులు కూడా పూజ చేసుకోవడానికి అమ్మవారి యొక్క 12 నామాలని చెప్తాను. అందరూ శ్రద్ధగా వినండి. ముందు ఇది ద్వాదశనామ స్తోత్రంగా చెప్తాను, తర్వాత నామావళిగా చెప్తాను. ఈ ద్వాదశనామ స్తోత్రం అనేది ప్రతి నిత్యం మీరు 365 రోజులు కూడా చదువుకోవచ్చు. ఆ నామావళి అనేది అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు. ముందు స్తోత్రాన్ని విందాం. ఓం పంచమీ దండనాదాచ సంకేత సమయేశ్వరి తథా సమయ సంకేత వారాహి పోత్రిణీ శివ వార్తాళీ చ మహాసేన ఆజ్ఞా చక్రేశ్వరి తథా అరిఘ్ని చేతి సంప్రోక్తం నామద్వాదశకం మునే. ఇది అమ్మవారి యొక్క ద్వాదశనామ స్తోత్రం. విన్నారా? వింటే ఒక్క నిమిషం కూడా పట్టదు మనం సరిగ్గా కనుక 12 నామాలు ఇలా స్తోత్రం చదివితే. అయితే దీనికి ముందు దీని తర్వాత అమ్మవారి యొక్క ఫలశ్రుతి మొత్తం చెప్పారు, కానీ మనం ముఖ్యంగా ఈ 12 నామాలని మాత్రం, ఈ స్తోత్రాన్ని మాత్రం చదువుకుంటే చాలు. దీని మహత్యం అనేది కూడా చెప్పబడింది. అదంతా ఏంటి అనేది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ స్తోత్రం మనం కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే పీడిఎఫ్ రూపంలో కానీ అందిస్తాము, మీరు దీన్ని చూసుకోవచ్చు. ఆ తర్వాత 12 నామాలు అమ్మవారి యొక్క ఇదే స్తోత్రాన్ని 12 నామాలుగా చదువుకున్నప్పుడు మీరు అమ్మవారి యొక్క పూజ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను, వినండి. ఓం పంచమ్యే నమః, ఓం దండనాథాయే నమః, ఓం సంకేతాయే నమః, ఓం సమయేశ్వర్యే నమః, ఓం సమయ సంకేతాయే నమః, ఓం వారాహ్యే నమః, ఓం పోత్రిణ్యే నమః, ఓం శివాయే నమః, ఓం వార్తాళ్యే నమః, ఓం మహాసేనాయే నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యే నమః, ఓం అరిఘ్న్యే నమః. ఇవి అమ్మవారి 12 నామాలు. ఈ 12 నామాలని కనుక మీరు 10 సార్లు చదివారనుకోండి 120 నామాలు అవుతాయి కదా. ఈ 120 చెప్తూ కనుక మీరు కుంకుమతో అర్చన చేసుకోగలిగితే అష్టోత్తరం చదవలేని వాళ్ళకి ఇది చాలా తేలిగ్గా ఉపయోగపడుతుంది. అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అందరికీ ఖచ్చితంగా కలిగి తీరుతుంది. ఎందుకు అంటే ఇది మనం చదవలేనంత ఇబ్బందిగా లేదు కదా, చాలా సులభంగా ఉన్నాయి 12 నామాలు కూడా. కాబట్టి మనందరం కూడా ఈ 12 నామాలని వినియోగించుకుందాం. ఈ 12 నామాలని, నామావళిని, స్తోత్రాన్ని రెండింటినీ కూడా డిస్క్రిప్షన్లో కానీ పీడిఎఫ్ రూపంలో కానీ ఇవ్వడం జరుగుతుంది. అది గమనించి దాంట్లో చూసుకుని ఈ అమ్మవారి యొక్క స్తోత్రాన్ని చదువుకోండి. ఈ నవరాత్రులు ఖచ్చితంగా చదవండి. కుదిరితే 365 రోజులు చదువుకున్నారనుకోండి, మీరు ఏ పని మొదలు పెట్టినా, ఏమి చేయాలనుకున్నా అన్నిట్లో కూడా ఖచ్చితంగా విజయం కలిగి తీరుతుంది. శ్రీమాత్రే నమః.